వెల్కమ్ టు భావత్ మీడియా. గోల్నకల సంక్రాంతి సంబరాలు. టీపీసీసీ కార్యదర్శి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్పతి యాదగిరి గౌడ్ జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో సోమవారం కూరగాయల మార్కెట్లో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి అందరికీ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్పతి యాదగిరి గౌడ్ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగురవేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చైనా మాంజాను ఎవరు కొనవద్దని, చైనా మాంజా వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. పిల్లలను, మరీ ముఖ్యంగా తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఎట్టి పరిస్థితిలో చైనా మాంజాను వాడరాదని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటం అనిల్ కుమార్, గడ్డం శ్రీధర్ గౌడ్, సాయి కిరణ్, మల్లేష్, పృథ్వీ, రాజశేఖర్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. ఓకే సతీశాల పక్కదారు. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఇక్కడ చూడాలమ్మా. ఇక్కడ చూడన్నా మాకు పైకి బహుమతి పైకి పట్టుకోండి. శుభాకాంక్షలు. ఈరోజు ఆ మహిళలందరూ ఆ ముగ్గుల పోటీలు చేసినందుకు వాళ్ళందరికీ మేము చీరలు బహుకరించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినాము. అందరికీ పండుగ అంటే సంక్రాంతి పండుగ అంటే ఎంతో ఇష్టమైన పండుగ మనందరికీ. కాబట్టి అందరూ హ్యాపీగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలు, పెద్దలు ఎలాంటి ఇది జరగకుండా చూసుకోవాలి. అందుకే ఈ కార్యక్రమం నిర్వహించినాము. ఈరోజు ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు జరిగినాయి. ఇక్కడ మహిళలకు ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఉగాది శుభాకాంక్షలు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఆడపడుచుకు ఈరోజు మేము ఇక్కడ చీర వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంక్రాంతి పండుగ ఆరోగ్యాలతో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ మొదలుపెట్టినాం. ముఖ్యంగా ఈరోజు పతంగుల పండుగ మనం చూస్తూ ఉన్నాం. ఆడపడుచులు కూడా చిన్నపిల్లలకు పతంగులు ఇప్పించి టెర్రస్ పైన ఎక్కియకండి అమ్మ. ఈ మాంజా ఏదైతే మాంజా అయితే ఉన్నదో చైనా మాంజా అది కొనొద్దు. మొన్న కూడా ఒక వ్యక్తి పోతూ ఒంటుకు తలిగి చనిపోయిండు. ఈ పండుగ అంటే మనకు తెలుసు సంక్రాంతి అందరికి ఇష్టమైన పండుగనే. పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మాంజర కొనొద్దు. టెర్రస్ పైన ఎక్కటప్పుడు పెద్దల వైపు పక్కకి నిలబడాలి, ఉండి పిల్లలను ఆడిపియాలి. ఈ పండుగ ఎవరికి హాని కలగకుండా సంతోషంగా జరగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు చెబుతూ వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ఆడపడుచులందరికీ హ్యాపీ సంక్రాంతి.